ఒకప్పుడు పేరు పొందిన సరస్వతి నిలయం ఎందరో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన విద్యానిలయం. కళాశాలలో చదివిన విద్యార్థులు ప్రపంచ నలుమూలల అనేక సంస్థలలో ఉద్యోగాలు చేస్తున్నారు. మరికొంతమంది రాజకీయాలలోనూ వ్యాపార రంగాలలోనూ స్థిరపడ్డారు. అయినప్పటికీ నాడు విద్యార్థులతో కలకలలాడిన ఆ విద్యాలయం నేడు కళావిహీనంగా మారింది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన భవనాలు అరుంధతి చిత్రంలోని భవంతులాగా దర్శనమిస్తోంది. ఎందరో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన బొట్టాయిగూడెం మండలం కోటరామచంద్రాపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు తాళాలు వేసి ఉన్నాయి. పాలిటెక్నిక్ కళాశాలలో చదివేందుకు విద్యార్థులెవరూ ముందుకు రాకపోవడమో లేక ఈ కళాశాల ఉందని విద్యాశాఖ గుర్తించకపోవడమో తెలియదు గాని ప్రస్తుతం అసాంఘిక కార్యకలాపాలకు చిరునామాగా దర్శనమిస్తుంది. చొక్క మందేయడానికి, కాసేపు పేకాటాడుకోవడానికి, ఆకతాయిలు సేద తీరేందుకు సరస్వతి నిలయం ఉపయోగపడుతుందని పలువురు పేర్కొంటున్నారు. ఏజెన్సీ యువత కోసం ఏర్పాటు చేసిన పాలిటెక్నిక్ కళాశాల ఆకతాయిల ఆనందాలకు ఆవాసంగా మారడంపై పూర్వ విద్యార్థులు మండిపడుతున్నారు. ఇక్కడ పనిచేసే అధ్యాపకులు ఏమైపోయారని ప్రశ్నిస్తున్నారు. కనీసం ఈ కళాశాలకు రక్షణగా భద్రతా సిబ్బందిని సైతం ఏర్పాటు చేయకుండా కాలయాపన చేయడంపై సంబంధిత శాఖ ఉన్నతాధికారుల తీరుకు నిదర్శనంగా నిలుస్తుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల గురించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు అధికార పార్టీకి చెందిన నాయకుడు ఒకరు తెలియజేశారు. ఏలూరు జిల్లా కోటరామచంద్రపురంలో ఉన్నటువంటి గిరిజన పాలిటెక్నిక్ కళాశాల మూతపడిపోయింది. ఇది మూతపడడం వల్ల ఏజెన్సీ గిరిజన విద్యార్థులకి తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంది. ఇవాళ ఈ పాలిటెక్నిక్ కళాశాల ఏదైతే ఉందో దాంట్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. కొందరు వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు, అక్కడ మందు తాగుతూ ఉన్నారు, ఇంకా ఇతరత్ర అసాంఘిక కార్యక్రమాలను కూడా వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. తక్షణమే పాలిటెక్నిక్ కళాశాలని ఐటీడీ అధికారి కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ సందర్శించి దాని యొక్క స్థితిగతుల్ని తెలుసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ఈరోజు ఎంతో మంది గిరిజన విద్యార్థులకి ఉపయోగపడేటువంటి వృత్తి విద్యా కళాశాల లాంటి ఈ పాలిటెక్నిక్ కళాశాల అలాంటి కళాశాలని మూతవేసేసి ఇక్కడ గిరిజనులకి తీవ్రమైన నష్టం జరుగుతుంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి మరి ఈ కళాశాలని పునరుద్ధరించాలని, అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యకలాపాలకి అడ్డుకట్ట వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం.